కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని భారతీయ స్టేట్ బ్యాంక్ దగ్గర ఉన్న ఏటీఎం కేంద్రంలో రైతును మస్కా కొట్టి 40,000 రూపాయలు చోరీ చేశారు. అలాగే వృద్ధ మహిళ నుంచి 50,000 అపహరణ చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే పెదకడుబూరు మండలం జాలవాడి గ్రామానికి చెందిన సత్యన్న అనే రైతు విజయవాడలో చదువుతున్న తన కుమారుడికి డబ్బులు పంపేందుకు బుధవారం ఎస్బీఐ దగ్గర ఏటీఎం కేంద్రం దగ్గరికి వెళ్లాడు. అక్కడ ఉన్న ఓ వ్యక్తికి డబ్బులు డ్రా చేసి ఇవ్వాలని ఏటీఎం కార్డు ఇవ్వడంతో మస్కా కొట్టించాడు. పిన్ వివరాలు తెలుసుకుని డబ్బులు డ్రా చేయకుండా నకిలీ ఏటీఎం కార్డును తిరిగి ఇచ్చారు. రైతు వెళ్లిన తర్వాత తస్కరించిన ఏటీఎం కార్డుతో 40,000 డ్రా చేసుకుని పరారయ్యాడు. తన వద్ద ఉన్నది నకిలీ ఏటీఎం కార్డు అని తెలుసుకుని రైతు సత్యన్న ఎమ్మిగనూరు పట్టణ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అలాగే మధ్యాహ్నం ఎస్బీఐ బ్యాంక్ దగ్గర వెంకమ్మ అనే వృద్ధ మహిళ డబ్బులు డ్రా చేసుకుని వెళ్తుండగా వెనకనే ఉన్న దొంగ 50,000 నగదును ఎత్తుకెళ్లాడు. దొంగ పరారు కావటంతో బోరున విలిపిస్తూ వృద్ధురాలు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈయన నెంబర్ కొట్టిస్తున్నాం సార్. వన్ కార్డు ఇంతమంది మార్చేసినాడు సార్. అయిపోయింది. ఈయన మామూలు కార్డు ఇచ్చిన దాన్ని పెడుతున్నాడు లోపల. అది బాబు రావడం లేదు. అది బ్యాలెన్స్ చూసినావా? పేపర్ ఏం బ్యాలెన్స్ అది పేపర్ అది పని చేయడం లేదని వాడు పోయింది. కార్డు మార్చేసినట్టు పోయినాడు. మళ్ళీ వస్తాడు సార్. వీళ్ళు పోయినాక రాడు కదా డబ్బులు.